అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా మందికి కొత్తగా మ్యూటేషన్ అయిన ల్యాండ్ రికార్డ్స్ ఏపీఎఫ్ఆర్‌లో కనబడట్లేదు అంటున్నారు. దీనికి మేము ఇంతకుముందు కూడా చెప్పాము. యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ నుంచి మనం డేటా తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ నేను ఒకసారి చిన్న వీడియో రూపంలో మీకు పంపిస్తున్నాను. ఒకసారి గమనించండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఆల్రెడీ సేవ్ యాస్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి కంటిన్యూటీని క్లిక్ చేశాను. ఇక్కడ ఈ ఫార్మర్ దగ్గర మనకు ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి పల్నాడు, ఎడ్లపాడు, జలాది ఉంది. ఇక్కడ సర్వే నంబర్ ఎల్పిఎం కాబట్టి మన కన్సర్న్డ్ అక్కడ ఎల్పిఎం అయితే ఎల్పిఎం నెంబరు, సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్ వేయాల్సి ఉంటుంది. సో అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అది ఆ విలేజ్ సర్వే అయిందో రీసర్వే అయ్యిందో అక్కడ ఏది ఉందో మనకు క్లారిటీగా మనకు ఇక్కడ సర్వే నెంబర్ ప్లేస్ వేయాలి. సో ఇక్కడ ఇది రీసర్వే అయింది కాబట్టి 847 అనేది ఎల్పిఎం నెంబరు. ఇక్కడ ఖాతా నెంబర్ ఏమి వేయని అవసరం లేదు. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు డీటెయిల్స్ రాలేదు. సో చాలా మంది ఈ స్క్రీన్ వరకే చూసేసి రికార్డ్స్ రావట్లేదని నాకు స్క్రీన్ షాట్స్ మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ ఎక్కడ ఎస్ఎఫ్డిబిలో అంటే స్టేట్ ఫార్మర్ డేటాబేస్ లో ఉన్న రికార్డ్స్ మాత్రమే ఇక్కడ తెచ్చుతాయి. మనం ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే లేటెస్ట్ మ్యూటేషన్ అయిన ఫార్మర్స్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ సర్వే నెంబర్ 857 ఇచ్చాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మై నేమ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఓనర్స్ అని క్లిక్ చేయాలి. ఇది ఆప్షన్ అండి. ఆపరేటర్ యాప్ లో కూడా చూసేసి ఎట్లా వస్తుందని చెప్పి ఇది ఎర్రర్ మెసేజ్ లో చెప్తున్నారు. ఇది ఎర్రర్ మెసేజ్ కాదు, ఇది ఆప్షన్. ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్వే నెంబర్ మీద ఒకసారి టచ్ చేయాలి. దీని అవుట్లైన్ బాక్స్ చూడండి, లైట్ గ్రీన్ కలర్ లో మారింది. ఈ గ్రీన్ అవుట్లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ చెక్ చేసుకోవాలి. చూడండి ఆటోమేటిక్ గా యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ నుంచి అక్కడ ఉన్న ఖాతా నెంబర్ 2212 ఖాతా నెంబర్ తీసుకున్న తర్వాత నేను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఏపీఐ నుంచి ల్యాండ్ ఏపీఐ నుంచి వెబ్ ల్యాండ్ నుంచి డేటా తీసుకుంది. సో ఈ పోవూరి కిషోర్ బాబు అనే ఆయన ఏంటంటే లేటెస్ట్ గా మ్యూటేట్ చేసుకున్న ల్యాండ్. ఇంతకుముందు మనకు డైరెక్ట్ గా ఎస్ఎఫ్డిబిలో ఆ పేరు లేదు. పాత ఓల్డ్ ఫార్మర్ ఉంటారు. ఈ ఫార్మర్ లేటెస్ట్ గా మ్యూటేషన్ చేసుకున్న ఫార్మర్. సో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఫార్మర్ టైప్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా మీరు ఇంతకుముందు చేశారు. సో ఇది చేసి ఇక్కడ యాడ్ ల్యాండ్ క్లిక్ చేసినట్లయితే ల్యాండ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు లేటెస్ట్ అయిపోయిన మ్యూటేషన్స్ వివరాలన్నింటినీ కూడా మీరు ఏపీఎఫ్ఆర్ లో కొత్త ఫార్మర్స్ కి రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు మీరందరూ కూడా ఒక ఫార్మేట్ రూపంలో ఇవ్వాలి. కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, కానీ ఫుల్ డీటెయిల్స్ అవ్వట్లేదు. స్టేట్, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్ నేమ్, సర్వే నెంబర్ ఆర్ ఎల్పిఎం నెంబర్, ఫార్మర్ నేమ్, ఆధార్ నేమ్, అలాగే విఏ యొక్క లాగిన్స్ ఇవి నాకు పంపించినట్లయితే ఎనీ టెక్నికల్ ఇష్యూ అనేది రిజాల్వ్